లింగం గారు, బాకీలు చెల్లి వేయడానికి డబ్బుకు బదులు మనుషుల్ని అడుగుతున్నారట. కొంచెం తిరకాసుగా ఉంది మాట, అర్థమయ్యేట్టు చెప్పావు అనుకో, దాని ప్రకారం తీసుకుంటాను యాక్షన్. మా నాన్నగారు అప్పు తీర్చడానికి నేనొస్తే చాలన్నారటగా. చెప్పిపోయాడన్నమాట ముసలాడు. ఏంటి బాకీ తీర్చేయడానికి వచ్చావా? చెప్పుతో కొట్టడానికి వచ్చాను. అప్పున్నాం కదా అని అందరినీ బానిసలుగా చూస్తే ఊరుకుంటారనుకుంటున్నావా? మేము మానాభిమానాలు ఉన్నవాళ్ళం. నువ్వు సిగ్గు నీతిని అమ్ముకుని బ్రతికే మనిషివి. మాకున్నప్పుడు బాకీ తీరుస్తాం, అంతవరకు మళ్ళీ మా ఇంటి ముందు కనపడ్డానికి వీల్లేదని చెప్పడానికి వచ్చాను. అదా మీ నాన్న తెచ్చాడు, మీ అన్నయ్య కూడా పోయాడు నిన్నాను. మరి నా అప్పు ఎట్ట తీరుస్తావు? ఎప్పుడో తీరుతానంటే నాకు కుదరదు. ఈ మధ్య తుమ్మి తెరువులు మారిపోతుంది, దగ్గు తెరువులు మారిపోతుంది. ఎమర్జెంట్ గా తీర్చేసే మార్గం నీ చేతిలోనే ఉంది. ఇదిగో మంచి వచ్చాడు, ఒప్పును ఒప్పుకోకో, ముహూర్తం కాదు, నువ్వు నా ఇంటికి వచ్చావు. ఎలాగో వచ్చేసావు కాబట్టి నేను ఇక్కడే ఇప్పుడే ముక్క ముక్కలుగా నరికేయగలను, కానీ ఏం చెయ్యాలో నీ బాకీ ఎలా తీర్చాలో నాకు బాగా మాటలు కాదు. దాని తరఫున నువ్వు కొట్టావు కాబట్టి దాని బాకీ కూడా నువ్వే చెల్లేయాలి. చెల్లించి చూపిస్తా. ఎవరి భూమి వాడు తీసుకుని పండించి మరీ నీ బాకీ నీ మొహాలు కొడతా. అయినా తనఖా పెట్టిన భూములు బాకీ చెల్లించకుండా సాగు చేసుకోవడానికి నేను ఒప్పుకోను. వీళ్ళేదరు నాకు నువ్వెవరు? సాగు చేస్తే అంత ఎవరంటే వస్తారో నేను చూస్తాను. అయ్యా, మీ పొలాన్ని కాదు మా పొలాన్ని కూడా అప్పులు కట్టలేదని ఎట్టగే బీడ్ చేసినాడండి. రోజు రోజుకి వడ్డీలు పెంచేస్తున్నాడండి. పనులు లేక తిండి లేక మేము పస్తులు ఉంటున్నామండి బాబు. మీరందరూ పిచ్చోళ్ళు, అందుకనే ఇట్లా ఉన్నారు. మీరందరూ ఏకమైతే మిమ్మల్ని ఎదిరించేవాడు ఒక్కడ కూడా ఉండడు. మీకెందుకు నేను చెప్తా వినండి. అరకలు గట్టిని సాగు చేద్దాం. రా, ఊళ్ళోకి వెళ్ళి అరకలు తీసుకొద్దాం. ఆగండి ఆగండి, నా పొలంలో దిగడానికి ఎన్ని గుండెలు మీకు? మా పొలంలో దిగడానికి ఒక్క గుండె చాలు. పిచ్చి పిచ్చి ఆశాలు వేశారంటే ప్రాణాలు తక్కువ. జాగ్రత్త. ఆహా కుమార్, అదే మాట నువ్వు అను. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రాణాలు తక్కువ. జాగ్రత్త. మన కుర్రనాయలా రే, నా సంగతి మీకు ఇంకా తెలవదు. నీ సంగతి తెలుసుకోవడానికి మాకు ఇక్కడ తీరిక లేదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళండాయా. నా వెనకాలింత మద్దతున్నా నీకు ఏడాకోళంగానే ఉందన్నమాట. ఏంట్రా రోజుకి 2 గొర్రెలు తిన్నారు, ఇంటికి బిర్యానీ తిన్నారు, ఫైటింగ్ చేయటం మాత్రం రాదు. వెళ్ళేదేంటి? మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డమే కదండి. అక్కడికి నేను అడ్డం బాగుందండి. అయ్యో పంజే, నేను ఎడుతుంటాను. నేను మీ వెనకాల పరిగెట్టుకొస్తా. పోనీ పోనీ, పోనీ. కుటుంబ కంటే దెబ్బలే బాగుండేట్టున్నారా నా కొడక. మెల్లిగా మెల్లిగా. నల్లగా దుఃఖంలా ఉన్నారు వెధవులు. డిషుం డిషు అని 4 ఇచ్చేసరికి పారిపోయారు. నిజమా బాబు? ఆ దుర్మార్గులతో మనకెందుకు? నీకేమైనా దెబ్బలు తగిలాయా? అదేం లేదమ్మా. ఏమిటి బాబు, ఏమైంది? అయ్యో బొబ్బులు, మా కోసం ఎంత కష్టపడుతున్నావయ్యా. నా కోసం మీ అబ్బాయి ప్రాణాలే అర్పించాడు. నేనేం చేశాను రుణం తీర్చుకోగలను. కానీ నువ్వు వాణ్ణి మర్పిస్తున్నావు. నువ్వే లేకపోతే మేమంతా ఏమైపోయేవాళ్ళం. దేవుళ్ళ వచ్చి మమ్మల్ని ఆదుకున్నావు.
అరే కుమార్, మనం తినే తిండి మనమే పండించి తినడంలో ఎంత ఆనందం ఉందో ఇప్పుడు తెలుస్తుందిరా. ఎప్పుడు పండుతుందో ఏమిటో, నాకు ఆకలేస్తుందండి. ఓ రెండ్రా, నీ అక్క అన్నం పట్టుకొస్తుంది. అబ్బా, మా చిన్నకి ఎప్పుడు ఆలస్యమే. ఆలస్యం ఏమీ లేదండి, నేను వచ్చి చాలా సేపు అయింది. ఏమిటి సరళా, అన్నం పట్టాలదే? ఆవిడ గారు నువ్వేం తీసుకెళ్ళక్కర్లేదు, చీపో అంది. ఏ రోజు నువ్వే తీసుకొస్తున్నావుగా? ఏం చేయమంటారు, ఆవిడ గారికి రోజుకో ఆకారం, నిమిషానికో మాట, క్షణానికో కోపం. ఏమండి, ఆకలేస్తుందండి. ఒరేయ్, నీ అక్కని నమ్ముకోవడం కంటే ఈ పొలాన్ని నమ్ముకుంటే మంచిది. పడిన తర్వాతనైనా తిండి పెడుతుంది. సర్లే, పొలంలో దిగి పని చేస్తుంటే ఆకలే తెలియదు. పద. ఏమండి, అటు చూడండి. ఇటండి. చేతులు కడుక్కుని వచ్చి భోంచేయండి. మిమ్మల్నే వెళ్ళండి. ఏమండి, నేను మీకోసం భోజనం తెచ్చాను, రండి భోంచేతురు కానీ. ఏమిటి వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటున్నారు? అది నాకు తెలియటం లేదు సరళక్క. ఇక మన పొలంలో పంటలతో పాటు పాటలు కూడా పండుతాయేమరా? మావయ్యకి హారతి ఇవ్వమ్మా. ఇచ్చి తీసుకోండి మావయ్య. ఏమిటది? ఏం లేదు బావా, మా మావయ్య మనసు ఏం బాగులేదు చెప్తా. నా మనసు ఏం బాగులేదు కనుక మా ఇద్దరు మనసు బాగుండాలి. వారం రోజుల నుంచి ఉపవాసం చేసింది, ఇవాళ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసింది, నీకు హారతి తీసుకొచ్చింది. ఇచ్చేమ్మా మావయ్యకి. తీసుకోండి మావయ్య. మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మనే, కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మనే. చాలమ్మా చాలు, నీ ప్రేమ మావయ్యకి ఎప్పుడో అర్థమైపోయింది. ఏమిటో పిచ్చి తల్లి, ఇలా నోరు ఇప్పితే చాలు ఎదురుకుండా వెంకటేశ్వర స్వామి నిలబడేట్టుంటుంది. చిన్నోర్మై చెప్తా, మన ఇద్దరికి కూతురైనా కోళ్ళైనా ఇంకెవరున్నారు బావా? కవి తప్ప. నువ్వు నోర్మై చెప్తా, ఇప్పుడు నీకైనా నీ ఆస్తికైనా ఇంకెవరున్నారు బావా? చెప్తా. డాడీ, ప్లేట్ అవుట్. పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే ప్రాణాలు తీసేస్తాను, జాగ్రత్త. లింగం, ఇన్నాళ్ళు రుణం రుణం అని పిశాచల్లా పీక్కు తిన్నావు. తీసుకో. ఇదిగో రాఘయ్య గారి బాకీ లెక్క చూసుకో. చూడక్కర్లేదు, సరిగ్గానే ఉంది. బాకీలన్నీ తీరిపోయినట్టేనా? చెప్పక్కర్లేదు, తీరిపోయాయి. అయితే పత్రాలు నీవు. పత్రాలా? పత్రాలు ఎక్కడయ్యి లేవు. ఏ నాటకం ఆడుతున్నావా? ఏటీ లేదంటే వెందయ్యా, మోసే తేలు ముద్దలు వేయించుకున్నావుగా. అది అది మీకు నాకు మధ్య ఉన్న పవిత్రమైన సంబంధాన్ని గుర్తుగా రాయించాను. అయినా మీరు మళ్ళీ నన్ను అడగపోతారా? నేను ఇవ్వపోతానా? ఇదిగో ఈసారి వడ్డీ బాగా తగ్గించేస్తాను, కొన్ని కన్సెషన్లు కూడా ఇస్తాను. ఇదిగో ఈ దొంగ వేషాలకే గాని లింగం, వీళ్ళ పేర్లని రాసి వీళ్ళ బాకీలన్నీ ముట్టినట్టు రసీదులు రాసి పెట్టు. రాఘవయ్య గారి కూడా మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను. ఇదిగో నీ మాట మళ్ళీ ఊర్లో వినపడిందా? ఇటు చూడు, నీ విశాల హృదయం ముక్కలు ముక్కలైపోతుంది, జాగ్రత్త. రండయ్యా. అమ్మనాయమ్మ, అమ్మనాయమ్మమ్మ, అమ్మనా మొత్తమ్మమ్మ. ఒరే సచ్చు, అయ్యా అయిపోయిందిరా, నా పని అయిపోయింది. నేను ఈ ఊళ్ళో ఎట్ట బతికేది? ఎవడైనా బాకీలు ఎగ్గొడితే ఏడుస్తాడు గాని మీరేంటంటే బాకీలు వసూలైపోతే ఏడుతున్నారు. రేయ్, బాకీలు చెల్లించేశారు అంటే నా చేతిలోంచి తప్పించుకున్నారన్నమాట. ఇంక ఈ ఊళ్ళో నా మాట ఎవడింటాడు? నాకేమి హోల్డ్ ఉంటుంది. పదవిలో ఉన్న మినిస్టర్కి లేనోడికి ఎంత డిఫరెన్స్ ఉందో, నిన్నటి లింగానికి ఈ రోజు లింగానికి అంత డిఫరెన్స్ ఉంటుందిరా సచ్చు. చేపలన్నీ కలిసి కొంగల్ని మింగేసే రోజులు వచ్చాయి. గురు, మోటా ముల్లే సర్దుకుని బిషానా ఎత్తేసి మీ ఊరు వచ్చి సచ్చేదాకా నీ పాదాల దగ్గరే పడుందామని అనుకుంటున్నాను. నువ్వే వచ్చేసావు. సర్లే, మధ్యలో వెళ్ళి డోల్తో మొరపెట్టుకున్నట్టుంది ఒరే లింగం. నిప్పుకే చెదలపెట్టే రోజులు వచ్చారా? ఆ కోట్లో పాక వేసి కోటీశ్వరుని అయిపోదామని ఆశపడ్డానా? నా కాళ్ళు నడవ ఎరగొట్టేసి తను ఫుట్బాల్ ఆడేశాడు రాజశేఖరం. నేనే కొత్త కాళ్ళు ఎత్తుకుందాం అనుకుంటున్నాను మీద పడి బతకడానికి. సరిగ్గా ఇక్కడ నా పరిస్థితి అట్టాగే ఉంది గురు. కంసుడి పాలిట శ్రీకృష్ణుడు పుట్టినట్టు ఇక్కడ నాకో శత్రువు పుట్టాడు. అమ్మనా తల్లి సిగత్తరగా, అమ్మనా అమ్మమ్మ సిగత్తరగా. ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో. ఇక్కడ రైతుల భూములన్నీ సాగు చేసి పండించి వాళ్ళ బాకీలన్నీ నా మొక్కాన కొట్టాడు. ఎవడ్రాడు?
ఎవడయ్యా అంత అసాధ్యుడు లింగం వాణ్ణి చిరంజీవ చెప్తా బాబు ఏ? నువ్వు ఇప్పుడు నువ్వు నేను నేను చెప్తా ఏంటి చెబుతా నీ పేరేంటి బాబు గాడిది గుడ్డు లేకపోతే ఏంట చందులూరు దేవయ్య నా పేరు నీకు ఎందుకు? ఏయ్, ఏంటా ఎవడకూడదు పొట్ల పడతావేంటి నీ ముక్కు నాకు తెలియదు నా మొహం నీకు తెలియదు ఏంటి నక్క మొహం వేసుకుని ఏడకూడ ఆడుతున్నా ఇప్పుడు నాది నక్క మొహం వాడిది కుక్క మొహమే చెప్తా రాజశేఖర్ ఎవరో చెప్పు నీ బాబు ఇదిగో ఎంతసేట మా గురువు గారు పెద్ద మడిచి కొంచెం మర్యాదగా మాట్లాడవయ్యా. నీ గురువు అయితే నాకేం ఓడిందయ్యా ఏటొచ్చి పని చేసుకున్నంత మాత్రాన ప్రతివాడు పెద్ద మనిషి అయిపోతాడేంటి అయినా పొట్ల పడతాడేంటి ఆ ఊరికే అయినా నీతో నాకేందుకు నా రసీదుగా మారే బాబు బాబు నీ రసీదులు నీకు ఇప్పిస్తాను బాబు నాతో రా నువ్వు ఓ నువ్వు అక్కడ పదా ఏమిటి నిన్ను రమ్మన్నానా మరే అబ్బే నిన్ను కాదు బాబు నువ్వు పద నువ్వు ఇక్కడే ఉండు ఏంటి గురుగారు ఆ దేవయ్యను చూసిన దగ్గర నుంచి కాల్లో ముళ్ళు గుచ్చుకు నేను కూడా కంగారు పడిపోతున్నారేంటి? చెప్తా చెప్పు చెప్తా చెప్పు చెప్పు చెప్తా చెప్పు వాడు నా శత్రువు. ఆడిని శత్రు కాడయ్యా నా ఇరిగిపోయిన కాళ్ళు నడుమును ఆ దేవయ్య చెప్పినట్టు ఆడు నిజంగా దేవయ్యే ఆ ఇంట్లోంచి పారిపోయిన శ్రీధర్ కాకపోతే నీ డబ్బుకి 10 రెట్ల డబ్బు నీకొస్తుంది నా ఆస్తికి 10 రెట్ల ఆస్తి నాకొస్తుంది చెప్తా 13వ ఎక్కం అంత కష్టంగా ఉంది నాకేం అర్థం కాలేదు. అర్థం కాదయ్యా చెప్తా ఆ రాజశేఖరం కొంప గుండం కాడానికి ఎంతో టైం లేదు ఆ శ్రీధర్ గాడే ఇంట్లో ఉంటే తన ఇంటిని తను చక్కదిద్దుకునేవాడు వాడు ఇప్పుడు లేడు కనుక ఈ దేవయ్య గారిని ఆ ఇంటికి తీసుకెళ్లి ఆ కొంపను మనం పూర్తిగా దోచేద్దాం ఆ శ్రీధర్ గారికి దేవయ్యకి చాలా పోలికలు ఉన్నాయి కానీ ఈ శ్రీధర్ ఏమో నాకు కొంచెం అనుమానంగా ఉంది ఆ అనుమానం వెంటనే తీర్చేసుకోండి పద. దేవయ్య అయితే నీ పేరు దేవయ్య అన్నమాట కాదు ఆ? ఒడ్డు సముద్రుడు ఒడ్డు సముద్రుడు మా బామ్మర్ది పేరు. ఎవరుగా? నా పేరు దేవయ్యో అంటే మళ్ళీ దేవయ్య అని అడుగుతారటయ్యా నీతో నాకెందుకు నా రసీదు లాగా పడాయి బాబు వయసు చేస్తాను నువ్వేం అనుకోకపోతే చెప్తా మాకు అడిగేసేయి అడిగేస్తా అడిగేసేయి. బాబు మద్రాసు లా కాలేజీలో నువ్వు ఎప్పుడైనా చదువుకున్నావా బాగా సతిగా బాగా ఒకటి ఇచ్చానంటే నీ లా ముక్కు నుంచి ఊడి ఇక్కడ పడుతుంది ఊరుకోవా ఇదిగో నా రసీదు లాగా పడాయి కాసేపు నువ్వు ఉండు. ఇదిగో మన కృష్ణా జిల్లాలో హైకోర్టు ఎక్కడుందో చెప్పు. నీ నెత్తి మీద ఉంది చెప్పా లాగే ఒకటి ఇచ్చానంటే నా రసీదు లాగా పడాయి కాదయ్యా కానే కాదు. కాదయ్యా మీరిద్దరు మనుషులు గారు తప్పుతుంటున్నా ఇప్పుడు అసలు కాదు బాబు నీకు చిన్న పని ఉంది, లోపల రా చెప్తాను ఏం పని పని కాదు పార్టీ. ఏం పతి అయ్యా లోపలికి రావయ్యా వీళ్ళెక్కడ దొరికారయ్యా లడ్డుకు చెడుకోమని చెప్పా పద. పదవయ్యా మొగుడా లోపలి పద ఏంటయ్యా ఎంత నడిచినా జరగడం లేదు ఎంతమందికి నామం పెట్టి సంపాదించారు ఈ భవనం లెక్కల తర్వాత చూసుకుందాం గానీ ముందు నువ్వు కూర్చో అలా కూర్చో కూర్చుంటారంటయ్యా అసలు విషయం చెప్పకుండా ఇదిగో దేవయ్య ఈ మ్యాన్ నాది ఈ పరుపు నాది నన్నే కూర్చోవద్దంటే అలాగా మరి బిలో డిగ్నిటీ మేము కూడా కూర్చుంటాం. సరే కూర్చోండి చెప్పా చెప్తా దేవయ్యా ఆ. నువ్వు ఎప్పుడైనా నాటకాలు ఆడేవయ్యా చిన్నప్పుడు నాటకాల్లో ఆడవేషాలు వేశాను మగ వేషాలు వేశాను రామాపురంలో రాగం మొదలెడితే బొబ్బర్లకు కలిసాడు ఇంత నట సామ్రాట్ మన పక్కన ఉండగా మన నాటకానికి వెళ్ళోటయ్యా దేవయ్యా ఓ పెద్ద ఇల్లు పెద్ద సమస్యలు పడింది నువ్వు ఓ చిన్న సహాయం చేయాలయ్యా ఇదిగా మంచి పనులు చెబితే చేయడానికి సిద్ధం ఏమన్నా లటుకు చిటుకు అని చెప్పారో నావల కాదు ఇదిగో ఊరికి వద్దు నీకు డబ్బిస్తాం. ఆహా నేను గడ్డి పెడతాను తింటారా బాబు మేము చెప్పిన పని చేస్తే నువ్వేం పెడితే అది తింటాం సరే చెప్పు చెప్తా ఇప్పుడు ఉం. హైదరాబాద్ లో రాజశేఖరం అని ఓ దౌర్భాగ్యుడు ఉన్నాడయ్యా అమ్మో ఇదేంటిది? బాబు నువ్వు ఈగలు తోలుకునేటప్పుడు మాతో చెప్పు మేము దూరంగా ఉంటాం అప్పుడు తోలుకుందు గాని అటగలి చెప్పు ఆ రాజశేఖరానికి ఒక కొడుకున్నాడు ఉం. అంత గొప్ప ఇంట్లో హాయిగా తిని తిరగలేక ఉం. ఓ రోజు బుద్ధుడు అయిపోయి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అయ్యో అతని తల్లి వాడి కోసం బెంగ పెట్టుకొని ఓ రోజు చచ్చింది ఆ ముసలాడు పిచ్చెక్కి గిన్నెల్ని చెంబుల్ని మమ్మల్ని తన్నేస్తున్నాడు మతి పోగొట్టుకుని మన లోకల్లోంచే బయటికి పోయేటట్టుగా బతుకుతున్నాడయ్యా ఏమిటి నీకు అర్థమైందా ఆ పిచ్చోడు ఆస్తిని పశువులకి పక్షులకి రాసిస్తానంటున్నాడు ఈలోగా మా అదృష్టవశాత్తు నువ్వు కనిపించావు నువ్వు అచ్చు ఆ శ్రీధర్ లాగే ఉంటావు పైగా నటుడు నువ్వు శ్రీధర్గా ఆ ఇంట్లో ప్రవేశిస్తే పశువులు పాలు కావాల్సిన ఆస్తి మనకు దక్కుతుంది చెప్తా ఇంకేం ఆలోచించుకో అవుననేసేయి.
అవును, ఆ ఆస్తి పశువులకు, పక్షులకు, కుక్కలకి, నక్కలకి దక్కడానికి వీలు. భార్యను పోగొట్టుకున్న ఆ తండ్రికి కొడుగ్గా ఆ ఇంటికి వస్తా. మీరు అనుకున్నది నెరవేరుస్తా. అమ్మా, నేను తిరిగి వచ్చానమ్మా. కానీ నువ్వు తిరిగి రాలేని చోటుకి వెళ్ళిపోయావా? బావా డాడీ, డాడీ, ఇన్నాళ్ళకు వచ్చావా? నువ్వు వస్తావని నన్ను ఉండదని చెప్పి మీ అమ్మ వెళ్ళిపోయింది. ఊరుకోండి. Come on, my son. ఆ మగీడమ్మ అక్కడ బంగారంగా కొమ్ముల్లో అడుగు పెట్టినప్పటి నుంచి వాడెక్కడ తప్పటడుగు వేస్తాడో నేను కంగారు పడుతూ వస్తుంటే మనకంటే ఒక అడ్వాన్స్ ఒక అడుగు ముందే వేసాడు. ఏం నాటకం వాడేటయ్యా. అమ్మ నా తల్లి సిగత్తారగా ఇతను ఒరిజినల్ సీదరేమో నాకు అనుమానం వచ్చేసిందయ్యా. మరి అదేనయ్యా నాటకం అంటేను. మనకు అనుమానం ఆ ముసలానికి నమ్మకం కలిగించడమే నాటకం. చెప్తా పొద్దుటి నుంచి నీకోసం ఇక్కడ దేవులాడుతున్నా. గుంటకాడు నక్కలాగా చెప్తా ఆ ముసలాన్ని నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు రప్పించానంట? రంగంలోకి దిగాలిగా. రంగము లేదు, లింగము లేదు. ఈ ఆస్తిపాస్తులన్నీ నీకు అప్పచెప్పడానికి రప్పించాడు. ఇప్పుడు ఇక్కడ వ్యవహారాలు మొత్తం కోట్ల మీద నడుస్తాయి. ఏమి కనపడమే? అచ్చు దేవాయి అనిపించావయ్యా. చూడు, ఆ రాజశేఖరం నన్ను చూస్తే మండిపడతాను. ఇవాళ మండి పడలేదంటే నేను తీసుకొచ్చాను కనుక మళ్ళీ కోట్లో పాగా వెయ్యాలి. దానికి నువ్వు సహాయం చేయాలి. లోపలికెళ్ళి నాన్న ఈ వ్యవహారాలన్నీ చూసుకోవాలంటే మామయ్య నా పక్కన ఉంటాడు అని చెప్పు. కాదంటాడు. అంటాడు. ససేమిరా వీల్లేదు అని చెప్పు. అది కాదంటాడు. అప్పుడు నా ఇష్టం అని చెప్పు. అది కూడా కాదంటాడు. అంటే నేను వెళ్ళిపోతానని చెప్పు. సరే అయితే వెళ్ళిపోతాను. చెప్తా. అది గులికా మళ్ళీ ఆస్తి అంతా నా చేతుల్లోకి వచ్చేసినట్టుందిరా. నాకే ఆ చేతిలోనే ఉన్నట్టు అనిపిస్తుందండి. చెప్తా పద. చూడు శ్రీధర్, ఇక నుంచి నీకు లీగల్ ప్రాక్టీస్ లేదు, ఏదీ లేదు. నా బాధ్యతలు కొన్ని నువ్వు తీసుకుంటే నాకేదో కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. డాడీ, ఒక్కసారిగా ఇంత బరువు మొయ్యాలంటే కష్టం. ఇవన్నీ అర్థం చేసుకోవడానికి కాస్త టైం కావాలి. చదువుకున్నవాడివి, నీ కష్టం ఏమిటి? నువ్వు అర్థం చేసుకోలేకపోవటం ఏంటి? నో, యు మస్ట్ టేక్ ఇట్ అప్. కథ మార్చేస్తున్నట్టున్నాడు. ఆహా, ఇంగ్లీష్ లో చెప్పినా చాలా బాగా చెప్పావు బావా. నా ఉద్దేశం కూడా అదే. నలిగినంతకాలం నలిగిపోయావు. ఇక నువ్వు నలిగిపోవడం నాకు బొత్తిగా ఇష్టం లేదు బాబు. శ్రీధర్ చెరుకు గళ్ళ ఉండే బాబు చెరుకు పిప్పిలా ఎలా అయిపోయాడు చూడు బాబు. ఆయన మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఆ బాధ్యతలను నువ్వు స్వీకరించాలి బాబు. తప్పదు. ఈ క్షణంలో ఇప్పుడే తప్పనిసరిగా స్వీకరించాలి బాబు. ఊరుకో మావయ్య, ఊరుకో. ఊరుకోలేదు బాబు, ఊరుకోలేదు. మరీ అంత ఎక్కువగా ఎడకు మావయ్య. చెప్తా. చెబుదు గాని డాడీ, మావయ్య గురించి నాకు బాధ్యత, ఆశ అలాగే ఉండిపోయింది. ఇప్పుడే చెప్పాను మావయ్యతో తప్పకుండా చేస్తాను అని. అది అబ్బే, నా గురించి ఎందుకు బాబు? నా సంగతి వదిలే. మీ నాన్న మనసు ప్రశాంతంగా ఉంటే నాకు అంతే కావాలి. దాని గురించి ఆలోచన. మావయ్య, నువ్వు మా గురించి ఆలోచించే ఇలా తయారయ్యా. ఇకనైనా నీ గురించి మమ్మల్ని ఆలోచించని. డాడీ, మీరు ఒక పని చెయ్యాలి. ఏమిటి బాబు? అబ్బా, నా మీద అభిమానంతో వాడేదో అంటాడు కానీ వాడి మాట నువ్వు పట్టించుకోకు బావా. ఈ బాధ్యతలన్నీ స్వీకరించడానికి నా అర్హత ఎక్కడ? నా వయసు ఎక్కడిది బావా? నీకు వయసు లేకపోవడం మావయ్య, నీ శక్తి నీకు తెలియదు. చెప్తా. చెప్పకు, నేను చెప్పేది విను. డాడీ, నేను గనక ఈ ఇంటికి వస్తే మావయ్య కాశీ వెళ్ళి బాగా గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నాడట. దానికి కావాల్సిన దారి ఖర్చులు, టిక్కెట్లు, ఏర్పాట్లు అన్ని మీరు చెయ్యాలి. అంతేనా మావయ్య? అంతేనా? డాడీ, ఈ విషయాలని నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. పూర్తిగా అర్థమైన తర్వాత మీరు అనుకున్న బాధ్యత నేనే తీసుకుంటాను. అంతవరకు మీరే చూడండి.
మీ కొడుకుగా నేను ఎప్పుడు మీ పక్కనే ఉంటాగా. వెరీ వెల్ మై సన్. కమాన్ ప్రాక్టీస్ చూద్దాం. కమాన్ బాయ్స్ గెట్ టు వర్క్. ఏ మామయ్య, కాశీ వెళ్ళి బాగా గుండు కొట్టించుకుంటావా? చెప్తా. ఎప్పుడో వెళ్ళిన మనిషి ఇంతవరకు రాలేదంటే లింగం ఇంటి దాకా వెళ్ళొస్తానని వెళ్ళారు. అమ్మా అమ్మా, ఆయన లింగం గారింటి దగ్గర లేరమ్మా. లింగం గారితో కలిసి పట్నం వెళ్ళారంట. ఆ చచ్చు చెప్పాడు. లింగంతో కలిసి వెళ్ళారా? ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళాడంటే అంత అవసరమైన పని ఏమైనా ఉందా అమ్మా? ఏమో. జరిగిపోయే విషయాల గురించి ఆలోచించవలసిన సమయం కాదు. మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఏమిటంటే అయ్యో, అదేమిటి మామయ్య అలా పేడ కుప్పలా పడిపోయావు? పూల మొక్కలా వద్దాం అనుకున్నాను బాబు. రావచ్చు కదా, చెప్తా. మీరేదో మాట్లాడుకుంటున్నారు, వెళదాం అనుకున్నాను, వెళ్ళొచ్చు కదా. అలా వెళ్దాం వెనక్కి తిరిగాను, నువ్వు ఇలా తలుపు లాగావు, బాగుండదని కింద పడిపోయావు. డాడీ, గోడలకే చెవులు ఉంటాయని విన్నాను. ఇప్పుడు తలుపులకు కూడా ఉంటాయా చెవులు? మామూలుగా ఉండంత చెవులు ఉంటాయి బాబు. దత్తుడు, నువ్వు ఆ తలుపు దగ్గర ఎందుకు నిల్చున్నావో మాకు తెలుసు. నీకు ఈ దొంగ బుద్ధులు దొంగ వేషాలు చచ్చినా పో. బావగారు, చెవులకి నాకు ఎటువంటి సంబంధం లేదు. మన శ్రీధర్ మీద ఎంత ప్రేమ ఆపో. నువ్వు చేసిన మంచి పని ఒక్కటే. ఎందుకాను ఇదిగో తీసుకో. మళ్ళీ నీ మొహం ఇంట్లో కనిపించిందా మర్యాద దక్కదు. శ్రీధర్ దగ్గరనే